ఈ మధ్యకాలంలో బీజేపీ అమిత్ షా నాయకత్వంలో దేశంలోని అన్ని పార్టీలను విచ్ఛిన్నం చేసి పార్టీల్లోని ఎంపీలను మొత్తం తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. చాలా చోట్ల సక్సెస్ కూడా అవుతున్నది. గత వీడియోలో చెప్పినట్టు అమిత్ షా చేతుల్లో, బీజేపీ చేతుల్లో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, కోర్టులు, ఎన్నికల కమిషన్ ఇన్ని ఉన్నాయి కాబట్టి బెదిరించి, భయపెట్టి, బతిమిలాడి, డబ్బుల ఆశ చూపి అనేక రకాలుగా దాన భేద దండోపాయాలతో ఎంపీలను తన వైపు లాక్కుంటున్నది. గతంలో డీలిమిటేషన్ బిల్లు తెచ్చి ఓడిపోయింది కాబట్టి ఎట్లయినా చేసి మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలి, సక్సెస్ కావాలి, దానికి తగ్గ మెజారిటీ ఎన్డీఏకు కల్పించుకోవాలి అంటే మిగతా పార్టీలోని ఎంపీలందరినీ లాక్కొని తన దగ్గర పెట్టుకోవాలి. తనకు వ్యతిరేకంగా ఓట్లేసిన, గతంలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసిన ఎంపీలందరినీ బెదిరించి, లేకపోతే డబ్బులు ఇచ్చి, భయపెట్టి, రకరకాల పద్ధతులతో తన వైపు లాక్కోవాలి. అలాగా మొదట ఆప్ ఎంపీలతో స్టార్ట్ చేసింది. రాఘవ్ చెడ్డా ఆయనతో పాటు 6-7 ఎంపీలతో స్టార్ట్ అయింది. తర్వాత బెంగాల్లో టీఎంసీ 20 మంది ఎంపీలను డైరెక్ట్గా బీజేపీలో చేర్చుకోకుండా అదొక కుట్ర ఇంకో పార్టీలో చేర్పించి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా NCPI, అది ఎవరికి తెలియని పార్టీ, అసలు ఉన్నదో లేదో కూడా తెలియదు, అలాంటి పార్టీలో చేర్పించి ఎన్డీఏకి సపోర్ట్. దానితోనే ఆగకుండా ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రలోని శివసేన మీద పడ్డది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మీద పడ్డది.